జ్యోత్స్న గారు, చంద్రబాబు నాయుడు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ చెప్పినట్టు మొన్న పొన్నం ప్రభాకర్ ఎవరో అన్నారు కూడా, తోలుబొమ్మ, సారీ మీ పార్టీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు బీజేపీ చేతిలో తోలుబొమ్మ అని పవన్ కళ్యాణ్ని. సో వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు. బట్ ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు అక్కడ రాజకీయం చేసుకోండి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తూ ఉంటే కుదరదు బరాబర్. అది అంటే అది వాళ్ళ విజ్ఞతకి నేను వదిలేస్తున్నా. ఎందుకంటే మీకు నా గురించి తెలుసు రిషి గారు, నేను ఐ డోంట్ స్టూప్ డౌన్ బియాండ్ ఎ లెవెల్. ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడదాం. ఆయన అన్న విషయాలే సరే, ఇంకెవరు మాట్లాడినరో వాళ్ళ విషయాలే. ఎందుకనంటే మా సామగారు ఒప్పుకోకపోయినా వాళ్ళ పార్టీకి చెందినటువంటి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీకి సంబంధించిన ఒక సంస్కృతిని కూడా కించపరుస్తూ వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడినారు. వాళ్ళు కూడా దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఏ పార్టీ వచ్చినా మాకేం ఇబ్బంది లేదు అని ఒక సైడ్ మాట్లాడతారు. అంటే ద్వంద్వ వైఖరి, హిపోక్రసీ అంటారు చూసారా. ఇంకో సైడ్ ఏమంటారు, సెక్రటేరియట్ ఎట్లా కాలు పెట్టండి సార్. మీరేంది బై సెక్రటేరియట్ ఎట్లా కాలు పెట్టనిచ్చేది నాకు అర్థం కాదు. నేను తెలంగాణ బిడ్డని, ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే సార్ ఒక్క నిమిషం బరాబర్ కాలు పెడతాం సెక్రటేరియట్లా, బాజాప్తా కాలు పెడతా సెక్రటేరియట్లా. వరంగల్ బిడ్డగా నేనే పెడతా అంటున్నా, వరంగల్ బిడ్డగా నేనే పెడతా, ఇదే తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పెడతా. సార్ ఒక్క నిమిషం, పాలన వద్దు అని అంటే కాంగ్రెస్ పాలన ఎందుకు వచ్చింది మరి? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, యూ హావ్ టు హోల్డ్ ఆన్. ఐ హావ్ హర్డ్ ఆల్ యూ హావ్ స్పోకెన్. ఇప్పుడు కాంగ్రెస్ ఆ పాలన వద్దు అంటే సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలు పాలన చేసినాయి. ఒకటి తెలుగుదేశం పార్టీ, ఇంకోటి కాంగ్రెస్ పార్టీ. మా పార్టీ 22 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతంలో మేము అధికారంలో లేము. 2004 నుంచి 2014 వరకు, అంటే తెలంగాణ సిద్ధించుకునేంత వరకు కూడా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, మేము కాదు. తర్వాత వచ్చి అధికారంలో ఉన్నది వారి తండ్రి గారి పార్టీ, వారప్పుడు ఎంపీ ఎమ్మెల్సీగా చేసినటువంటి పార్టీ TRS/BRS. ఇంకా మరి కొత్త పేరు ఏమన్నా పెట్టినేమో నాకు తెలియదు, ఇప్పటికైతే ఆ 2 పేర్లు నాకు తెలుసు. నో, తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, 22 సంవత్సరాలుగా అధికారంలో లేనిటువంటి మా మీద పడి ఏడుస్తూ ఉంటారు 24 గంటలు, మిమ్మల్ని రానియం. మేమేం ఇవాళ నేను వీళ్ళందరిని అడుగుతా, మేమేం తక్కువ చేసినాం తెలంగాణకి? మేమేం తక్కువ చేసినాం? నేను ఇప్పటికి 1000 సార్లు అడిగిన రిషి గారు, మీరు ఒక డిబేట్ పెట్టండి. మేము ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏం తీసుకొచ్చినాం, మేము ఎన్ని స్కూళ్లు తీసుకొచ్చినాం, మేము ఎన్ని కాలేజీలు తీసుకొచ్చినాం, ఎన్ని ఆసుపత్రులు కట్టినాం, ఎన్ని రోడ్లు వేసినాం, ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినాం. 2018, 2023లో కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎన్నికల్లో ప్రధాన అంశం తెలంగాణలో. నేను ఒక విషయం అదే చెప్తున్నా, దట్ ఈస్ కాల్డ్ సెలెక్టివ్ పాలిటిక్స్. వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, చంద్రబాబు ఎందుకంటే వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చంద్రబాబు నాయుడు గారిని వాడతారు. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తా, వీరికి కోపం రావచ్చు కానీ తెలంగాణ కోసం లేఖ ఇచ్చింది మేము. దాన్ని ఏమన్నారు, మేము ఎప్పుడో అడిగితే చాలా డిలేడ్ గా లేఖ ఇచ్చిండ్రు అని అన్నారు. మరి డిలేడ్ గా రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ మీద మీకు కోపం లేదు, డిలేడ్ గా రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ మీద కోపం ఉండదు, అదే పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే కొట్టినటువంటి కాంగ్రెస్ మీద కోపం ఉండదు మీకు. ఏ తప్పు చేయని తెలంగాణ తెలుగుదేశం మీద మాత్రం మీకు ఎనలేని కోపం. కాంగ్రెస్ మీద ప్రేమోల్గా వస్తారు, తెలంగాణ తెలుగుదేశం మీద కోపం వస్తారు. భయం, స్ట్రాంగ్ ప్రత్యర్థి కాబట్టి భయం. ఇక్కడ ఇంకో విషయం చెప్తా సార్, కొన్ని విషయాలు మనం చాలా అపొలిటికల్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న పిల్లలు సార్, ఐ విల్ నాట్ లిసన్ టు యు, హావ్ టు లిసన్ టు మీ. చిన్న పిల్లలు గురుకులాల్లో చచ్చిపోతా ఉంటే ఆ రోజున కవిత గారి చెవుల్లో ఏం వినబడలే, ఆవిడకి కళ్ళ గంతలు కట్టుకొని కూర్చున్నదా? 6.5 సంవత్సరాల పాటు తెలంగాణకి మహిళా కమిషన్ లేకపోతే, వాళ్ళ ప్రభుత్వం ఉంటే, ఆవిడ ఎంపీగా ఉంటే కనీసం ఒక్క రోజు బయటికి రాలే. ఏం తమాషాలా?